హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మన క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. మరి ఈసారి ఈరోజు ఆర్సీబీ క్రికెట్ అప్డేట్స్ చెప్పుకుందాం. మరి ముందుగా అయితే ఆర్సీబీ మెన్స్ టీమ్ క్యాప్టెన్గా రజత్ పటీదార్ని అయితే సెలెక్ట్ చేసినారు. విరాట్ కోహ్లీని అనుకున్నప్పటికీ విరాట్ కోహ్లీ తీసుకోలేదంట. మరి విరాట్ కోహ్లీ ఎన్కౌంటర్ నడిపిస్తాడు తనే క్యాప్టెన్షిప్ ఇంకా క్యాప్టెన్ పేరుకైనప్పటికీ ఎన్కౌంటర్ తనే చూస్తాడు. మనకు తెలిసిందే, ఎక్కువ గ్రౌండ్లో తనే ఎక్కువ లీడ్ చేస్తుంటాడు, ఎక్కువ సూచనలు సలహాలు ఇస్తుంటాడు, మంచి సపోర్ట్ కూడా చేస్తాడు. రజత్ పటీదార్ కూడా ఫుల్ సపోర్ట్ చేయాలి అని ఫ్యాన్స్కి కూడా అందరికి చెప్పింది కదా విరాట్ కోహ్లీ, మనకు తెలిసిందే. మరి ఇంతకుముందు అయితే డూప్లెస్సీస్ ఉండే లాస్ట్ ఇయర్. డూప్లెస్సీస్ అయితే రిటర్న్ కూడా చేసుకోలేదు. ఇంతకుముందు రాహుల్ ద్రావిడ్ నుంచి అనిల్ కుంబ్లే, షేన్ వాట్సన్, డానియల్ విటోరీ వీళ్ళంతా క్యాప్టెన్స్ ఉండే మంచిగానే ఉండే టీం. కానీ ఫైనల్స్ కానీ పై రాగానే ఓడిపోతుంది. కొంచెం ఏదో లోపం ఉండేది. 17 సీజన్స్ అయిపోయినాయి, ఇప్పుడు 18th సీజన్. ఈసారి మిస్టేక్ బౌలింగ్లో అయితే భువనేశ్వర్ కుమార్ని తీసుకున్నారు. యాజిల్వుడ్ ఉన్నాడు, కానీ బౌలింగ్లోనే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అనిపిస్తుంది నాకైతే. బ్యాటింగ్లో ఫిలిప్ సాల్ట్ ఉండు, లివింగ్ స్టోన్, బిజాపా పటేల్ వీళ్ళు ఫారెన్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ ఇండియన్ ప్లేయర్స్లో రజత్ పటీదార్, విరాట్ కోహ్లీ గట్టిగా అనిపిస్తుంది నాకు. మిగతాది కృణాల్ పాండ్యా ఉండు ఆల్రౌండర్గా. కానీ ఈసారి అయితే గట్టిగా కాంపిటీషన్ అయితే ఇస్తుంది అనుకుంటున్నాము. కానీ ఒకసారైనా కప్ గెలిస్తే బాగుంటుంది. లాస్ట్ ఇయర్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అయితే ఉమెన్స్ గెలిచింది స్మృతి మందాన. నిన్న అయితే బోని కూడా కొట్టింది ఫస్ట్ మ్యాచ్. గుజరాత్ గేమ్స్ని ఓడగొట్టింది నిన్న ఉమెన్స్ ఐపీఎల్లో. దాని కూడా చెప్పుకుందాం. మరి దినేష్ కార్తిక్ అయితే బ్యాటింగ్ కోచ్గా ఉన్నాడు దీనికి మనకి ఫ్లవర్ కోచ్గా. మరి ఇది మెన్స్. మరి ఉమెన్స్ క్రికెట్లో నిన్న WPL అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ మ్యాచ్లో 201 టార్గెట్ చేసి గెలిచింది. రీచా ఘోష్ సూపర్, 27 balls 64 సూపర్ ఇన్నింగ్స్. తన ఆర్సీబీకి లాస్ట్ టైం కూడా సూపర్ ఆడింది, ఈసారి కూడా ఇరగొట్టేసింది మ్యాచ్. అలిసా పెరీ అండ్ రీచా ఘోష్. అలిసా పెరీ 57 చేసింది, కానీ 201 స్కోర్ కొట్టి ఓడిపోయిందంటే గుజరాత్ గేమ్స్లో కూడా. బౌలింగ్ రీచా ఘోష్ అయితే సూపర్ ఫాస్ట్, మొగోలు కొట్టినట్టు కొడుతుంది. రీచా ఘోష్ చూసినాం మనం ఇంతకుముందు కూడా. అయితే బోని అయితే కొట్టింది, స్మృతి మందాన క్యాప్టెన్. మరి ఉమెన్ ప్రీమియర్ లీగ్ కూడా అప్డేట్స్ చెప్తుంటాను ఈ ఛానల్లో. మరి ఇలాంటి అప్డేట్స్ రివ్యూస్ కోసం మరి నెక్స్ట్ మ్యాచ్ గురించి, ఛాంపియన్స్ ట్రోఫీ గురించి అనాలిసిస్ చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.